నీ కూతురు గట్టి పిండమే. నాటుమందు మందు మింగించిన కడుపులో కరిగిపోలేదురా నీ కూతురు. ఇప్పుడే ఆడుకొని వచ్చాను. జాగ్రత్తగా ఎప్పుడు జాగ్రత్తగా ఆడుకోమంటావు. ఎందుకు నన్ను జాగ్రత్త 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 ఎప్పుడు మాకేనా జాగ్రత్తలు? ఎప్పుడు నాన్నగారికి చాలా హ్యాపీగా ఉన్నాను. నాన్నగారికి గోల్డ్ మెడల్ వచ్చింది. నాన్నగారికి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. మీరేమో ఎక్కువగా చదువు ఆడుతున్నారు. గోల్డ్ మెడల్ వచ్చింది. నాన్నగారికి కొంచెం నన్ను ఎక్సలెంట్గా చదువుకుని ఈజీ కూడా చేస్తే నాన్నగారికి అమ్మా చదువుకోకుండా ఎక్కువ చూడమ్మా. సొసైటీ ఎంత మారుతుందో. చదువుకునేమని చెప్పమ్మా. చదువుకోమని మేము చెప్పు. అమ్మా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానమ్మా. చాలా బాగుంటుంది. అది క్లాస్మేట్ ప్లీజ్. సేమ్ క్లాస్మేట్. మీరు చూసిన అలాంటి వాళ్ళే కదా చూస్తారు. ఎందుకు అలాగా? అదే అన్నీ నేను ఒప్పుకున్నా లేదా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎందుకు అలాగా? ఈ రోజు కూడా ఫాస్ట్ చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. లేట్ అయిపోయింది. ఎంత చేసి వచ్చినా ఈ పని రాదు. మొన్న అన్నగారు పని చేయదు. 12 టైం ఈ నిద్ర పట్టేనా? చెప్పేసాను సార్. ఎవరు? అమ్మో ఇవాళ అసలే లేదు సార్. చెప్పారు ఎంత కష్టపడి
చనిపోయే వరకు ప్రతిసారి ఎక్కడైనా ఏదో ఒక సందర్భంలో మాట పడుతూనే ఉంది, మాట అనిపించుకుంటూనే ఉంది. కానీ వందనం ఉన్న ఆడపిల్లని వందనం పాల ముక్కలతో పోసి నవ్వులతో ఆనందింపజేస్తావు. గజ్జల సవ్వడితో గుండెల్లో ప్రేమని నింపుతావు. ఉడిపుడి నడకల్లో అమ్మను గుర్తు చేస్తావు. పసితల్లి వందనం, నీకు వందనం. అన్నదమ్ముల అనురాగానికి కన్నీటిలా కడిగేవు. అమ్మ కష్టంలో తోడుగా నిలిచేవు. నాన్నరాకకే ఎదురు చూసేవు. కన్న తండ్రి కాళ్ళకు నీళ్ళిచ్చి అలసక్తి తీర్చేవు. నీ చిరునవ్వుతో వందనం మా బాలిక, నీకు వందనం. తొడపుట్టిన వాళ్ళకు తోడుగిచ్చేవు. అమ్మవై నీ అనురాగం పరిచేవు. కట్టుకున్న వాడి కన్నీరు కట్టించేవు. అత్తమావలకి అన్నదానమై నిలిచేవు. ఆడపడుచులకు అమ్మలా ఉండేవు. అమ్మ వందనం, అమ్మ నీకు వందనం. కోడలు వచ్చిన వాళ్ళ మహాలక్ష్మి అంటూ మనవణ్ణి చూసి మురిసేవు. మహారాజు అంటూ పొగిడేవు. అత్తగా నీకు వందనం. మగువ వందనం, శుభాభివందనం. బిడ్డగా, బాలిగా, తల్లిగా నువ్వు చూపే ప్రేమ మధురం. భూమి మీద నీ పైన సాహో అంటుంది సమాజం. మగువ నీకు వందనం. థ్యాంక్ యూ.